నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వెరీ వెరీ డెలీషియస్ డెజర్ట్ క్యారెట్ పాయసం అండి. ఏ అకేషన్కైనా సరే రెగ్యులర్గా ఒకటే పాయసం కాకుండా ఇలా డిఫరెంట్గా క్యారెట్ పాయసం తయారు చేసుకోవచ్చండి. టేస్ట్లో మాత్రం బెస్ట్ ఉంటుందండి. మరి ఈ పాయసం ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. దీనికోసం నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసి చక్కగా పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన క్యారెట్ని ఒక కుక్కర్లో వేసి క్యారెట్ మునిగేంత వరకు వాటర్ వేయాలండి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. దీనిలోనికే 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి ఉండలు లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ పాలు పాయసానికి వాడుకున్న పాలలోంచి ఒక 3 స్పూన్లు తీసేసానండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామా. ఒక్కసారి చెక్ చేస్తే బాగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలండి. ఈ లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన నెయ్యిలో గుప్పెడు జీడిపప్పును వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. జీడిపప్పు వేయించగా మిగిలిన నెయ్యిలో ఒక గుప్పెడు బాదం కూడా వేయించుకుందామండి. ఇవి వేయించేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి చూడండి. ఇలా దోరగా వేయించుకుంటే బాగుంటాయండి. ఇలా వేయించి పక్కన పెట్టుకున్న వీటిలో కొన్ని బాదాంను ఇలా క్రష్ చేసుకుందామండి. ఈ క్రషర్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి. మీకు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతుందండి. ఇది చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు చల్లారిపోయినాయండి క్యారెట్. చల్లారిన క్యారెట్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా ప్యూరీ తయారు చేసుకుందామండి. ఈ ముక్కలను వాటర్తో సహా వేసేసుకుందామండి. ఎక్కడ క్యారెట్ అనేది పలుకులు లేకోకుండా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. చూసారా ఇలా. స్టవ్ మీద మరో ప్యాన్ ఉంచుకొని ఇప్పుడు 1 లీటర్ పాలు వేసుకోవాలండి. 1/2 kg క్యారెట్కి 1 లీటర్ పాలు సరిపోతాయండి. పాలని మరగనివ్వాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మీగడ కట్టకుండా ఉడకనివ్వాలండి. ఇలా మరిగిన పాలలోకి రెడీగా ఉంచుకున్న క్యారెట్ ప్యూరీని వేసేసేయాలండి. ఇది వేసేసిన తర్వాత అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలనేది లేకోకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ పాలు ఉడకనివ్వాలండి. ఈ ప్యూరీ అంతా పాలల్లో కలిసిపోయేటట్టు ఉండాలండి. అంతా కలిసిపోయి మరి కాస్త దగ్గరగా వచ్చేస్తుందండి. అడుగు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా ఉడుకుతున్న ఈ మిశ్రమంలోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేయగానే కాస్త పలచబడినట్లు అవుతుందండి. అయినా కానీ కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేయాలండి. కండెన్స్డ్ మిల్క్ వేసి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వలన క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుంటుందండి. ఇది మరింత రుచిని కలగజేస్తుందండి. అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసేద్దామండి. ఇది వేయడం వలన కాస్త ఇంకా చిక్కదనం వస్తుందండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి కలపాలండి. కస్టర్డ్ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది వేయడం వలన క్రీమీ టెక్స్చర్తో చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు చల్లారిన పాయసాన్ని వేరే బౌల్లోకి తీసుకుందామండి. చల్లారిన పాయసాన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పాయసం వేడిగా కంటే చాలా చల్లగా ఉంటేనే బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకమైన పాయసం కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా క్యారెట్తో కూడా ఈ పాయసం చేసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.